హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. 2 బయోపిక్లకు సెన్సార్ కష్టాలు. ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ప్రస్తుతం అత్యంత క్రేజ్తో విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి కానుకగా వచ్చే వారం అంటే జనవరి 9న విడుదల కాబోతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడికి సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే సెన్సార్ వారు అలా చేయడానికి కారణం ఏమిటంటే, బయోపిక్లు అంటే జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతూ ఉండడంతో ఆ సినిమాలలోని పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బ్రతికి ఉంటే వారు ఏదో ఒక అభ్యంతరం పెట్టి అల్లరల్లరి చేస్తారు. అందుకే ఆయా సినిమాల్లో వచ్చే పాత్రలు బతికే ఉంటే కనుక వారి వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చాకే సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పరిస్థితి అలానే ఉంది. కథానాయకుడి సినిమాలోనే కాదు, ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడికి సెన్సార్ వారు ఇదే మెలిక పెట్టేశారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహానాయకుడి సినిమాలకే ఈ సమస్య కాదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇదే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి విడుదలైన వెన్నుపోటు పాట బాగా వివాదాస్పదమైంది. మరి రామ్ గోపాల్ వర్మ సెన్సార్ దగ్గర నుండి ఈ సినిమాకి ఎలా సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడో కానీ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మాత్రం సెన్సార్ ఇబ్బందులు ఉండవని, ఎందుకంటే ఎన్టీఆర్ నట జీవితంలో పెద్దగా కాంట్రవర్సీలు లేవు కాబట్టి. కానీ మహానాయకుడి విషయంలో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మహానాయకుడి రాజకీయ నేపథ్యంతో కూడుకున్నది. మహానాయకుడిలో ఎలాంటి కాంట్రవర్సీలు ఉండబోతున్నాయో, వాటి వల్ల సెన్సార్ కష్టాలు ఎంతగా ఉంటాయో అనేది ఈ నెలాఖరుకు కానీ తెలియదు. ఎందుకంటే మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. For more interesting latest movie updates, videos and latest movie reviews, please subscribe Telugu Stars.